dear students, this is Ram from SGS Sainik Academy, Visakhapatnam. Yes, today our tip, our target, whatever it, మనం టిప్స్ చెప్పుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఆ టిప్స్ లో భాగంగా ఈ రోజు మీరు హెడ్డింగ్ చూసినట్లయితే 150 bullets, 125 targets. What is this? 150 bullets. Okay, 125 targets. సో ఎవరైతే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి 125 అంటే ఐడియా ఉంది. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ పేపర్ లో హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దే? ఎస్, వెరీ గుడ్, 125 క్వశ్చన్స్ ఆర్ దే. అంటే మనకి 125 టార్గెట్స్ ఉన్నాయి. మరి బుల్లెట్స్ ఏంటి? 150 బుల్లెట్స్ ఏంటి సార్ అనుకుంటారా? సరే, మీకు ఉన్నటువంటి టైం ఏంటి? ఎగ్జామినేషన్ టైం ఏంటి? 2.5 hours. 2.5 hours. 2.5 hours ని మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే 150 minutes అనమాట. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, 150 minutes నే నేను 150 bullets అని చెప్పాను. ఎందుకు బుల్లెట్స్? ఒక్క 1 minute, ఎవ్రీ మినిట్, ఈచ్ మినిట్ ఈజ్ ఎ బుల్లెట్. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. అర్థమైంది కదా? బుల్లెట్స్ అంటే ఏం లేదండి, మనకి 2.5 hours ఉంటుంది కదా టైము. 2.5 hours నేను మినిట్స్ లో కన్వర్ట్ చేశాను అంటే 150 minutes అవుతుంది. ఒక్కొక్క మినిట్ ఒక్కొక్క బుల్లెట్ అంటే ఇక్కడ మనకి 150 అంటే 125 టార్గెట్స్ ఉన్నాయి. అంటే 1 minute కి 1 క్వశ్చన్ ని సాల్వ్ చేసినా మనకి ఇంకా చూడండి 25 minutes అనేది సేవ్ అవుతుంది. 25 minutes అనేది ఇంకా ఉంటుంది. మరి ఆ 25 minutes ని ఏం చేయాలి అంటే మనం మ్యాథమెటిక్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చూడండి, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 50 minutes. 50 questions, 50 minutes. నెక్స్ట్ రిమైనింగ్ 25 క్వశ్చన్స్ ఇంటెలిజెన్స్ లో ఉంటాయి, 25 minutes. ఇంగ్లీష్ లో 25 క్వశ్చన్స్, 25 minutes. అలాగే జీకే లో 25 క్వశ్చన్స్, 25 minutes. అంటే మనకి 50, 25, 25, 25, 125 minutes, 125 క్వశ్చన్స్. కానీ ఇక్కడ మనకు 150 minutes ఉన్నాయి. అదే 150 bullets నేను చెప్పింది. ఆ 20 minutes, 25 minutes ఏం చేయాలి? మ్యాథమెటిక్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మ్యాథమెటిక్స్ కి 50 minutes ప్లస్ 25 minutes టోటల్ గా 75 minutes ఉన్నాయి. అంటే మనకి ఒక క్వశ్చన్ కి 1.5 minute ఉన్నట్లే. నేను ఇప్పటి వరకు 1 minute లో ప్రిపేర్ అవ్వమని చెప్పాను, ఎందుకంటే ముందు జాగ్రత్తగా. అంటే మీకు 1.5 minute ఉంది అంటే 90 seconds ఒక క్వశ్చన్ కు ఉంది. ఇంకా మీరు చేయొచ్చు, ఇంకా టైం తీసుకురావచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీకేకి 1 minute పట్టదు ఒక క్వశ్చన్ కి, ½ minute. అంటే చూడగానే చెప్పేయచ్చు ఆలోచించకుండా ఉంటే. అంటే అక్కడ హాఫ్ ఆఫ్ ద టైం మిగులుతుంది, ఇంకొక 15 minutes మిగులుతుంది. అలాగే ఇంగ్లీష్ లో కూడా 15, ఇంకొక ½ hour మిగులుతుంది. ఇలా మీరు మ్యాథ్స్ చూసినట్లయితే నియర్లీ 100 minutes మ్యాథ్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 100 minutes మ్యాథ్స్ కి యూజ్ చేసుకోవచ్చు. మిగిలినటువంటి 50 minutes లో ఇంటెలిజెన్స్, జీకే, అంటే ఇంటెలిజెన్స్ కూడా మీరు కొంత టైం ని ఇవ్వచ్చు. అంటే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మనకి 150 minutes ఉన్నాయి, 125 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని నేను 150 bullets, 125 టార్గెట్స్ అని చెప్పాను. ఈ మినిట్స్ ని మీరు కనుక కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే 150 minutes చాలా ఎక్కువ కదా. 150 minutes ఉన్నాయంటే చాలా ఎక్కువ. కానీ ఎక్కువగా ఉన్న మినిట్స్ ని చాలా సేఫ్ గా, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఏదైనా మ్యాథ్స్ క్వశ్చన్ ఉందనుకోండి, దాని దగ్గర 10 minutes, 5 minutes, 15 minutes ఉండిపోతూ ఉంటాం. అలా ఉండిపోతే ఎట్లా అవుతుంది? ఆ క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. నేను చాలాసార్లు చెప్పాను టైమింగ్ కోసం. ఎందుకు చెప్తున్నాను? టైమింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మరి మన దగ్గర ఉన్నటువంటి 150 bullets తో 125 టార్గెట్స్ ఈజీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం, 150 balls ఉన్నాయి, 125 runs. ఈజీ కదా, చాలా అంటే చాలా ఈజీ. మరి మీకు ఎందుకు ఈజీ కాదు? చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడు మీ థింకింగ్, మీ స్మార్ట్నెస్, మీ షార్ట్ టర్మ్ లో షార్ట్ కట్లు చేస్తూ ఉంటే ఎందుకు ఈజీ కాదో. చాలా అంటే చాలా టైం ఉంది. మరి దానికోసం మీరు వర్రీ అవుతారా? అస్సలే కాకూడదు వర్రీ. ఎందుకంటే 150 minutes ఆర్ దేర్ టు సాల్వ్ ద 125 క్వశ్చన్స్. ఇట్స్ చాలా ఈజీ కదా అసలు. ఓకేనా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ 150 bullets ని యూజ్ చేసుకుని 125 టార్గెట్స్ మీరు కనుక కరెక్ట్ గా పర్ఫెక్ట్ టైంలో కనుక చేసుకుంటే డెఫినెట్లీ మీరు అనుకున్నటువంటి సక్సెస్ ని సాధించగలరు. మరి మీరు ఈ 150 అంటే ఈ రోజు నేను టిప్ ఇచ్చేది ఏంటంటే టైమింగ్ గురించి, ఇండైరెక్ట్ గా టైమింగ్ గురించే చెప్తున్నాను. ఎందుకంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను టైమింగ్ గురించి టిప్ చెప్పాను. మళ్ళీ ఎందుకు చెప్తాను అంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మినిట్ ని, ప్రతి సెకండ్ ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ ని 30 seconds లోనే చేయొచ్చు. అక్కడ మిగిలినటువంటి 30 seconds తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ కో లేదా మ్యాథమెటిక్స్ కో ఇచ్చుకోండి. కొన్ని మ్యాథమెటిక్స్ 1 minute లో కావు, 2 minutes, 3 minutes పడుతుంది. అప్పుడు ఎక్కడి నుంచి టైం తెచ్చుకుంటామో? ఇంగ్లీష్ కానీ జీకే నుంచి కానీ తెచ్చుకుంటాం. ఎందుకంటే జీకేకి ఎక్కువ చేయాల్సిన పని ఉండదు. చూడగానే క్వశ్చన్ ఆన్సర్ తెలుస్తుంది లేదా తెలియదు, అంతే సింపుల్ విషయం. 10 seconds లో కూడా చేసేయచ్చు. మరి అక్కడ మిగిలిన టైం ఏం చేస్తాం? మ్యాథమెటిక్స్ తెచ్చుకుంటాం. అందువల్లనే నేనేం చెప్తున్నా అంటే మ్యాథమెటిక్స్ లో రాదు అన్న క్వశ్చన్ ని మీరు తప్పు పెట్టొద్దు, ఖాళీగా వదిలిపెట్టండి. లాస్ట్ లో టైం ఉంటుంది, మీకు ఐడియా వస్తుంది, చేస్తారు. పర్ఫెక్ట్ గా వస్తుందని మ్యాథ్స్ చేయండి. అండ్ ఫస్ట్ మ్యాథ్సే స్టార్ట్ చేయండి.
మ్యాథ్సే చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో తర్వాత మిగతా సబ్జెక్ట్ చేద్దరు. మ్యాథ్స్లో మిగిలిపోయినటువంటి క్వశ్చన్స్ నేను ఎలా చెప్పాను, ముందుగా నేను చెప్పినట్టుగా ఒక సైడ్ నోట్ చేసుకుంటారు ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేదు అనేది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, బాగుంది కదా ఈ టిప్ని మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫైనల్ ఎగ్జామినేషన్లో యూజ్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ర్యాంక్, మీరు అనుకున్న సీట్స్, సైనిక్ స్కూల్లో సీట్స్ సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై.